ఇవాళ మనము ఏం చెప్దామంటే, ఇవి అన్నీ జరిగినా గూడా మళ్ళీ మీ ఇల్లు మీరు ఎలా వెనక్కి తీసుకోవచ్చు? యెస్. ఓకే. మీ క్వెషన్ ఏంటి? మన డిస్కషన్ ఏంటి? మన ఇద్దరి డిస్కషన్ ఏముంటది నాగరాజు గారు ఎప్పుడు? ఎలా తిరిగి పొందాలి? ఎలా దాన్ని జయించొచ్చు అన్నది. యెస్. ఇదేముందండి, ఇది అందరూ చెప్తారు. ఓకే. ఇది కట్టకపోతే తీసుకెళ్ళిపోతారు అన్నది సామాన్యుడు, అడ్వకేట్ కాదు, సామాన్యుడు కూడా చెప్తాడు. ఒక అడ్వకేట్ ఏం చెప్పాలి? ఈ కష్టాల్లో మీరున్నప్పుడు మీరు ఎలా బయటకు రావచ్చు అన్నది చెప్పాలి. అది నేను మీకు చెప్తాను. ముందుగా 13 నోటీసు 60 రోజులు వచ్చినప్పుడే మీరు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రిప్లై పెట్టాలి, బ్యాంక్ వాళ్ళతో డిస్కషన్కి దిగాలి. అది మిస్ అవుతే 13(4) అంటే సింబాలిక్ పొజిషన్ వచ్చినప్పుడు ఇక సెక్షన్ 17 అని ఒకటి సెక్యూరిటైజేషన్ యాక్ట్లో ఉంటుంది. దాని ప్రకారము మీరు కోర్టుకి వెళ్ళి మాకు ఈ నోటీస్ వచ్చింది, సింబాలిక్గా అతికిచ్చేశారు, ఇల్లు మాదే ఇంకా అని, దయచేసి దీన్ని డైరెక్ట్ తాళం వేయకండి, మాకు కొంచెం టైం ఇవ్వండి, ఒకటి వ్యవధి ఇవ్వండి అని మనం వేడుకోవాలి. ఖచ్చితంగా కోర్టు స్టే ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అది కూడా మీరు వెళ్ళలేదు, సెక్షన్ 14 ప్రకారం మీకు చెప్పాను కదా, ఇంకా సీజ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత సీజ్ అయిపోద్ది, తాళం వేసేస్తారు, మీరు బయటకు వెళ్ళిపోతారు. కొన్ని రోజులు ఆక్షన్కి వెళ్ళబోతుంది అనగా మీరు వెళ్ళి ఆక్షన్ని కూడా ఆపచ్చు. కోర్టుకి వెళ్ళి ఎలా సార్ అది? సేమ్ ప్రొసీజర్, కోర్టుకి వెళ్ళాలి. ఇట్లా సీజ్ అయింది, ఇట్లా మాకు వారెంట్ ఇచ్చారు, సీజ్ జరిగిపోయింది, ఫోటోగ్రాఫ్స్ అన్నీ పెట్టాలి. పెట్టి దయచేసి మాకు స్టే ఇవ్వండి, ఇది అమ్మకుండా స్టే ఇవ్వండి, మేము మీకు పూర్తిగా డబ్బులు ఇస్తానికి ట్రై చేస్తాము, 1 టైం సెటిల్మెంట్ ట్రై చేస్తాము, లేకపోతే కొద్ది కాలం వ్యవధి ఇవ్వండి, ఆక్షన్ నుంచి మాత్రం మమ్మల్ని కాపాడిన ఇల్లు మాకు ఈ సెంటిమెంటల్, ఇమోషనల్, కష్టపడుకున్నాము, మేము ఎక్కడ ఉంటాము, ఇవన్నీ రాయాలి. రాసి మాకు కొంచెం టైం ఇవ్వండి అని వేడుకోవాలి. ఖచ్చితంగా కోర్టు కొంచెం టైం ఇస్తుంది ఆక్షన్కి వెళ్ళకుండా.